సో అసలు మేము ప్రమోషన్సే చెయ్యము, సో ఒకళ్ళను పొట్టెందుకు కొట్టాలి, ఎందుకు అబద్ధాలు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడారు. అట్లాంటిది మీరు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు, గోవాకు బాగానే పోయారు, గోవా ప్రమోషన్ చేసారు, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో అంటే మాట మీద నిలబడలేరు. సో ఎందుకు అన్న? ఫస్ట్ క్వశ్చన్ వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న, చాలా మంచి క్వశ్చన్ వేసినావు ఇంతసేపటికి. సో ముఖ్యంగా దీనికి ఇన్స్పిరేషన్ చేసి నువ్వు ఆ రోజు ఒక మాట నాకు గుర్తుందా, సర్లే నువ్వంటే సెటిల్ అయినావు, ప్రమోషన్ చేయట్లేదు అని నీ సార్లు నువ్వు చూసుకున్నావు. మరి వీళ్ళు ఏం చేయట్లేదు కదా, వీళ్ళకి ఇన్కమ్ లేదు, వీళ్ళు కూడా చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. సో వీళ్ళు ఇంటి నుంచి కూడా అంతో ఇంత సహారా అనేది ఆశిస్తూ ఉంటారు. సో మరి వీళ్ళ కోసం నువ్వు కొద్దిగా కూడా ఆలోచించావని చెప్పి వెళ్ళినావు. నాకు అదే మైండ్లో రన్ అయింది. అవును కదా, ఎన్ని రోజులు చేస్తాం ఇలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకోటి, ఈ యూట్యూబ్లో వీడియో చాలా ఫేమస్ అయింది, నేను ఇంత సంపాదించిన, నాకు యూట్యూబ్లో ఇంత వచ్చింది, కట్టలు చూపిస్తూ ఉంటారు, నేను ఇల్లు కొన్నా అది అని. అది ఆల్రెడీ ఇళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇందులో నార్మల్గా అదే. ఇంకోటి ఒకసారి 100K ఫాలోవర్స్ వచ్చినారు, 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చినారంటే వాళ్ళకి అది కాదు అర్థమైంది, ₹1,00,000 వచ్చినాయంట పల్లెటూరు కుర్రాలకి, యాడివాయా. సో ఇట్లా ఇంకోటి మెయిన్గా 2 రీజన్స్. ఒకటి వచ్చేసి మనకు రాను క్వాలిటీ పెంచాలి వీడియోస్. వాళ్ళని వీళ్ళని ఫోన్ అడుక్కోవడం ఎందుకు, రాను క్వాలిటీ పెంచాలి, ఆడియో సిస్టమ్ పెంచాలి. అండ్ వీళ్ళకి కూడా వీళ్ళు పని వదిలేసుకుంటూ వస్తున్నారు. వీడు సపోజ్ అల్యూమినియం వర్క్ వెళ్తున్నాడు అనుకో, ఒక రోజు మినిమం అక్కడ 500 కూలీ పడుతుంది అనుకో, ఆడికి కనీసం వచ్చిన రోజైనా ఆడికి 500 కాకుండా మినిమం 300 అయినా చూపించగలగాలి. అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయరు. 1 డే 2 డేస్ అంటే ఏదో వదిలేస్తారు. ఇంకోటి, మనం షూటింగ్ చేయాలంటే చాలా నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు చికెన్ ఫ్రై పార్టీ చూపించాలంటే చికెన్ ఫ్రై రావాల్సిందే. మేము వీడియోలు తీస్తాం, చికెన్ ఫ్రై అంటే ఇయ్యరుగా వాళ్ళు. సో వీటన్నిటి కూడా ఒక రీజను. ఇంకో రీజన్ ఏమంటే, సో చాలామంది కూడా రైతుల పేరు వాడుకొని మేము రైతు బిడ్డని అది ఇది అని చాలామంది ఫేమ్ అవుతున్నారు. నీకు కూడా చాలా బాగా తెలుసు స్పెషల్గా. కానీ మనం ఫస్ట్ నుంచి అలా మోటివ్ పెట్టుకుంటున్నాం, మనం ఎక్కడ కూడా రైతు బిడ్డలు అని చెప్పుకున్నద్దు. అంత పొలం పనులు ఉన్న వాళ్ళే, మాకు తప్ప వీళ్ళందరికీ కూడా పొలం ఉన్న వాళ్ళే, పొలం పని చేస్తున్న వాళ్ళే. సో మనం ఎక్కడ కూడా అలా వాడుకునొద్దు. కాకపోతే ఇక్కడ మేమున్న బార్డర్లో లాస్ట్ కాబట్టి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ అనేది కొద్దిగా మా ఏరియాని అస్సలు పట్టించుకోవాలి, కొంచెం కూడా పట్టించుకోవట్లే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనడం ఎందుకు, మనకి ఇది ఒక గోల్డెన్ ఛాయిస్ అనమాట. దీని ద్వారా మొత్తంగా హెల్ప్ చేయలేకపోయినప్పటికి కూడా మన లోకల్ వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి, మనకి ఇది వచ్చిన ఛాన్స్ని వదులుకోకూడదు అని ఫ్యూచర్లో ఒక పెద్ద ప్లానింగ్తో ఉన్నాము.